ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமः. திருப்பாவை பாசுரம் 6. புள்ளும் சிலம்பினகாண் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக் காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்தேலோரெம்பாவாய். புள்ளும் சிலம்பினகாண் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழி சங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக் காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அறியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்தேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. భావము: అందరికంటే ముందుగానే మేల్కొన్న వారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారిందమ్మా, ఇక లేచి రావమ్మా అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరికొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణి కోవెలలో మ్రోగిన గంటలు వినలేదా? ఓసి పిచ్చిపిల్ల, శంఖధ్వనిని నీవు విని లేచి రావమ్మా. ఇదిగో పూతన స్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన సకటాసురుని కీళ్ళూడినట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవు మాత్రమూ కదలక అట్లే పరుండివేమిటమ్మా? ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గూడి వ్రతము చేయుము అని ఆండాళ్ తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుచున్నది.